దీని ద్వారా మనం ఒక ప్రశ్న తమిళనాడు, కేరళ గనక మళ్ళా అవే ప్రభుత్వాలు రిపీట్ అయితే దక్షిణాదిన భారతీయ జనతా పార్టీ నిలబడడం అంత సులభమైన విషయం కాదు అనుకోవచ్చా? అబ్సల్యూట్లీ కాదు. అబ్సల్యూట్లీ కాదు. ఇప్పుడు మీరు తెలంగాణ ఉందనుకోండి, తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి అనుకునే వాళ్ళు మొన్న పార్లమెంట్లో నరేంద్ర మోదీ గారిని చూసి ఓటు వేశారు. అంతే మోదీ. కాబట్టి 8 సీట్లు గెలిచినారు. ఆ, అదే అభ్యర్థులు అంతకుముందు 3-4 నెలల ముందు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ అని అరవింద్ ఒక అసెంబ్లీ స్థానానికి ఓడిపోయాడు. సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి సంజయ్ గారు ఒక అసెంబ్లీ స్థానానికి ఓడిపోయారు. కిషన్ రెడ్డి గారి యొక్క స్వంత అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్థానం అవుతుందో ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక్క సీటు కూడా భారతీయ జనతా పార్టీ గెలవలేదు. ఆయన సొంత స్థానం అని చెప్పినటువంటి అంబర్పేట వారు ఓడిపోయినారు. తర్వాత వచ్చేసి నాకు తెలిసి మిగతా ఏ స్థానాలను కూడా మీరు గెలుచుకోలేకపోయినారు. అక్కడక్కడ మీకు ఓన్లీ నిజామాబాదు, ఆదిలాబాద్లో కలిపి ఒక 7-8 స్థానాలు, ఎక్సెప్ట్ రాయలసీమ అండ్ హైదరాబాద్. హైదరాబాద్లో ఇంత మేరకు వాళ్ళు పోలరైజేషన్ చేసుకోగలిగినటువంటి ఒక ప్రాంతంలో కూడా ఒక్క అసెంబ్లీ సీట్ గ్రేటర్ హైదరాబాద్ పరిధి మొత్తంలో కూడా చుట్టూన్న రంగారెడ్డి జిల్లాలో ఒక్క సీటు రాజసింగ్ పర్సనల్. అది బీజేపీకి నేను ఖాతాలు వేయడానికి ఇష్టపడను, పర్సనల్ వేరే సంగతి. అంటే ఏంటి, స్థానిక నాయకత్వం బలంగా భరోసా ఇచ్చే నాయకత్వం లేకపోతే మీకు 100% ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. ఎంతో కొంత రేవంత్ రెడ్డి గారు అది క్రియేట్ చేసుకోగలిగింది కాబట్టి హీ కుడ్ గెట్ ది మ్యాండేట్. డిస్పైట్ దట్ మాకు 37% పైన ఓట్లు మాకు వచ్చినాయి. కాంగ్రెస్కు బీఆర్ఎస్కి ఎంత తేడా? 1.2%. 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించినారు. హైదరాబాద్ మొత్తం కూడా ఆ రోజు కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా, కేసీఆర్ గారి నాయకత్వంలో సిటీ బ్రహ్మాండంగా అభివృద్ధి అయిందని ఒక ఫీల్ ఏదైతే ఉందో దట్ గేవ్ అస్ సీట్స్. ఒక సీట్ కాంగ్రెస్ గెలవలే కదా జనరల్ ఎలక్షన్స్లో. స్థానికంగా బలమైన నాయకత్వమే అధికారాన్ని తెచ్చిపెడుతుంది అనేది కనబడతా ఉంది. అంటే సౌత్ ఇండియాలో మోదీ, అమిత్ షా ద్వయం చేస్తున్న ప్రయత్నం సరే, ఎవరి ఎంతకాలం వారి ప్రభావం ఉంటుంది అనేది తర్వాత విషయం. కానీ దక్షిణాది ప్రజల ఆలోచన, ఈ మధ్య జరుగుతున్న కొన్ని రకాల చర్చలు, కొన్ని అభిప్రాయాలు వస్తున్నాయి కదా. అంటే దక్షిణాది ప్రజల నాడి పట్టుకోవడంలో వాళ్ళు ఫెయిల్ అవుతున్నారా? ఖచ్చితంగా చెప్పచ్చు. పట్టుకుంటే గవర్నమెంట్ వస్తుంది కదా, సింపుల్. ఇప్పుడు మీకు తిరువనంతపురంలో కార్పొరేషన్ మేయర్ రావడం అనేది ఒక మామూలు విషయం కాదు. సుదీర్ఘకాల ప్రయత్నం తర్వాత వచ్చింది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, నేను కాదనట్లేదు. ఇట్స్ గుడ్ ఎఫర్ట్ దట్ దే హావ్ డన్. హైదరాబాద్ నగరంలో చేయించలేకపోతున్నారు. కర్ణాటకలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. మీకు తమిళనాడు, కేరళ సరే. అంటే నేనేం చెప్తున్నా అంటే బేసికల్లీ స్థానికంగా బీజేపీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుందనే విషయంలో ప్రజలకు క్లారిటీ లేదు. బీజేపీ ప్రభుత్వం ఎందుకు రావాలనే విషయంలో ఓ 10 పాయింట్లు చెప్పగలిగే నాయకుడు లేడు. ఈ నాయకుడిని ఎన్నుకుంటే ఒక కేసీఆర్ గారు, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఒక చంద్రబాబు నాయుడు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్, ఒక స్టాలిన్, ఒక పినరయి విజయన్, ఒక సిద్ధరామయ్య, ఓకే, ఇట్లా ఉన్నటువంటి నాయకత్వాలు ఏదైతే ఎస్టాబ్లిష్ చేయగలిగినరో, వెదర్ ఇట్ ఈస్ రీజనల్ పార్టీస్ ఆర్ జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలలో పర్సనాలిటీస్ బిల్డ్ చేసుకునే ఆ భరోసాని ఇక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు యడ్యూరప్ప కుడ్ డూ దట్. ఇక్కడ కర్ణాటకలో యడ్యూరప్ప తర్వాత ది లీడర్షిప్ ఇన్ కర్ణాటక ఇన్ బీజేపీ, మీరు ఒక్క నాయకుడి పేరు స్ట్రాంగ్గా చెప్పండి. కొన్ని రోజులు ఆయన శెట్టి గారు ఉండే, కొన్ని రోజులు మరో నాయకుడు ఉండే. ఇట్ వాస్ చేంజింగ్. కాబట్టి ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వాలను కోరుకునే పరిస్థితులు వచ్చేసినాయండి. పీపుల్ వాంటెడ్ టు గివ్ గుడ్ టైం. అటువంటి భరోసా, సస్టైనబుల్ గవర్నమెంట్ కావాలి, ఆ భరోసా ఇచ్చే నాయకుడు కావాలి. కాబట్టి నాకు తెలిసి ఇవాళ కేరళలో కానీ, తమిళనాడులో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆంధ్రప్రదేశ్ బికాస్ ఆఫ్ అలయన్స్ దే ఆర్ ఇన్ ద గవర్నమెంట్. అదర్వైజ్ హూ ఇస్ ద లీడర్ ఇన్ బీజేపీ ఆంధ్రప్రదేశ్. మనం మీరు బాగా గుర్తు చేసిండ్రు, అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత ఇవ్వడం అనేది. అక్కడ జగన్ మవిగన్ అని ఒకటి పెట్టిండు, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య కొత్త రాజధాని పెట్టడం. ఆయన బహుశా చంద్రబాబు నాయుడు ఇన్ని రోజులు 2.5 ఏళ్ళు ఉండడము అమరావతి చట్టబద్ధత కోసమే ఏమి డిమాండ్ చేయకుండా, పెద్ద పెద్ద కోరికలు కోరకుండా ఉన్నారా ఏమీ అని? అంటే ఒకటే అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క కాంట్రిబ్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పుడు ఉంది కదా, ఆయన పార్టీ ఉంది కాబట్టి సరే వాళ్ళు అడిగింది ఏదో కొంత చేస్తూ ఉన్నారు. కానీ ఏం జరిగింది 2.5 సంవత్సరాల్లో? నాకు పెద్దగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే అదొక అన్నెసరీ ఇష్యూస్ రేజ్ అవుతాయి. కానీ నిజంగా కూడా అమరావతి అని చెప్పడమే కానీ ఏంటో ఒక కాంక్రీట్గా ఏదైనా ప్రయత్నం జరిగినట్టయితే. ఇప్పుడు చట్టబద్ధత వచ్చింది, ఇప్పుడు అయితే ఈ చట్టబద్ధత వచ్చింది ఏంటంటే ఆయన 3 క్యాపిటల్స్ అన్నాడు, ఆగం చేసిందని చెప్పినారు. కాబట్టి మళ్ళీ ప్రభుత్వం వేరే వచ్చినా కానీ అమరావతి తప్పితే ఇంకో దగ్గరికి పోవద్దనే ఉద్దేశంతో అది చట్టబద్ధత తెప్పించుకున్నట్టున్నారు. ఇప్పుడు హైదరాబాదుకు మాత్రమే క్యాపిటల్ చట్టబద్ధత కొత్తగా ఏమైనా కావాలన్నా, అల్టిమేట్గా నేనేమంటున్నా అంటే ఈ చట్టబద్ధతలు ఇవన్నీ కాదండి. ప్రజలకు మీరు అక్కడ ఆ స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ డెవలప్ చేసి
ఇంకో ఆల్టర్నేట్ లేనటువంటి ఇంకో ఆల్టర్నేట్ చూడాల్సినటువంటి అవసరం లేని పరిస్థితి క్రియేట్ చేస్తే ఇవన్నీ వీక్ ఎఫర్ట్స్ నా దృష్టిలో. మన తెలంగాణకు వద్దాము, ఎందుకంటే మీరు ఆ ఇంట్రెస్ట్గా లేరన్నారు కాబట్టి దాన్ని. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు టచ్లో ఉన్న ఇవాళ పేపర్లో వచ్చింది వార్త, కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారని, మీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారనేది. అంటే బహుశా ఎంతమంది పోవచ్చు? ఉచ్చన గారు, ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్, కొద్దిగా సెన్సేషన్ కోసం హెడ్లైన్ల కోసం చెప్పే స్టేట్మెంట్లు. మేము ప్రధాన ప్రతిపక్షం, కేసీఆర్ లాంటి బలమైన నాయకుడు ఉన్నటువంటి ఒక పార్టీ, వారి గురించి ఎక్కువ మాడే నాకు సరే వారి పార్టీ పెట్టాలనుకున్నప్పుడు కొంత జనంలో చర్చ క్రియేట్ చేయాలి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పుకుంటున్నారు కావచ్చు. గతంలో బీజేపీ వాళ్ళు చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. సరే కాంగ్రెస్ కొంతమంది పోయినారు, అది వేరే సంగతి. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ప్యూర్లీ సెన్సేషన్ కోసము, జనాలను అట్రాక్ట్ చేయడం కోసము, మా పార్టీ కూడా జనం వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవడం కోసం స్టేట్మెంట్ తప్పితే బీఆర్ఎస్ పార్టీ వచ్చేసారి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ చేస్తుంది. ఇవాళ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా, హరీష్ రావు గారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా, ఇప్పుడు మా మొత్తం ఎమ్మెల్యేల బృందం అందరూ బ్రహ్మాండంగా అసెంబ్లీలో ఇవాళ ప్రభుత్వాన్ని బలంగా నిలదీయగలుగుతున్నారు, ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎత్తి చూపించగలుగుతున్నారు. ఆల్రెడీ గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానీ అన్ని వర్గాల్లో చర్చ మొదలైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే బాగుండనే ఆలోచన విధానం మొదలైంది. దాన్ని కంటిన్యూ అనుకుంటున్నారా లేకపోతే జనం అనుకుంటున్నారు? జనం అనుకునేదాన్ని మేము చెప్తాం, మేము అనుకుంటే అయిపోతుంది. దాన్ని మీరు బీయింగ్ జర్నలిస్ట్ పబ్లిక్ లో అయితే ఉన్న ఒపీనియన్ మీరు ఏమన్నా అనుకోండి, కానీ పబ్లిక్ లో అయితే కాంగ్రెస్ పట్ల కొంత ఏంది వీళ్ళు చెప్పింది ఏమిటి, ఏం చేస్తున్నాడో కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. కానీ అవును, ఇప్పటికిప్పుడే మేము బీఆర్ఎస్ అధికారంలోకి తెస్తామని మాత్రం ఇప్పటికిప్పుడు ఓట్లు కూడా లేవు కదా బుచ్చన్న. నేను కూడా ఇప్పటికిప్పుడు అనుకుంటలేను కాబట్టి ఇప్పుడు నేను ఒకటి ఇప్పటికిప్పుడు కూడా ఇవాళ ఎలక్షన్లు పెడితే అసలు ఆ చర్చ నేను ఎప్పుడు కూడా ఒకవేళ రాస్తూ ఉంటారు, నేరు ఎలక్షన్లు పెడితే అదంతా ఉత్తముచ్చట. నేడు ఎలక్షన్లు ఎందుకు పెడతారండి ఎవరైనా 2 సంవత్సరాలు ఉంటే? కానీ మీరు అన్న వ్యతిరేకత అన్నారు చూసినారా, కొంత వ్యతిరేకత, ఆ కొంతనే ఇంతింతాయి ఒడుడింతాయి అని పెరుగుతుంది. ఎందుకంటే 2.5 సంవత్సరాలు బంగారం ఇవ్వలే, రేపు పొద్దున బంగారం ఇవ్వగలుగుతారా? పెన్షన్లు పెంచినరా? రైతు భరోసా అనుకున్న మేరకు పెంచినరా? బోనస్లు సరిగ్గా ఇస్తున్నారా? అనుకున్న మేరకు గ్రామాల్లో ప్రజలు బీఆర్ఎస్ ఏం కోరుకుంటున్నారు? నేను మళ్ళీ చెప్తున్నాను, బీఆర్ఎస్ విషయంలో ప్రజలు కోరుకునేది ఏమిటంటే మా మనసు గుర్తెరగండి అని ప్రజలు చెప్తున్నారు. అసలు మీరు అది మారినరా చెక్ చేసుకుంటలేరు కదా. అది నేను ఏమంటున్నానంటే మారినరు అంటే ఏం చూపించాల్సి వస్తుంది? ఎన్నికైన ప్రజాప్రతినిధులు అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ బయట వాళ్ళ నియోజకవర్గాల్లో పనిచేయడము, ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ తప్పిదాలను వెలికి తీయటము, ప్రజల వైపు నుంచి కొట్లాడటము, ఇది ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కదా. ఎవరి మీద కేసులు పెడితే మా మీదనే అవుతున్నాయి, ఎవరన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు అయ్యేది బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీదనే అవుతుంది. మాట్లాడుతున్నాం ప్రజల వైపు నుంచి, ఇటు బీజేపీని కానీ అటు కాంగ్రెస్ని నిలదీస్తున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నాము.